వినాయకుడిది ఒక సెన్సేషన్. ఇది 72 అడుగులు మట్టి వినాయకుడు వాళ్ళు ప్రారంభం చేశారు. డూండి గణేష్ సేవా సమితి వాళ్ళందరికీ ముందు అభినందనలు, ఎందుకంటే చాలా ఒక మంచి విషయం. సో ఇది కన్స్ట్రక్షన్ ఈజీ 1.5 months పడుతుంది. సో అందరూ రావాలి, అందరూ సహకరించాలి, పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు ఈరోజు. సో చాలా మంచి రోజు ఈరోజు. సో అన్ని విషయం అన్ని వినాయకుడి ఆశీర్వాదాలతో అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈరోజు నేను వేరే పని మీద వచ్చాను, ఈరోజు అనుకోకుండా రావడం ఆ వినాయకుడి ఆశీర్వాదం నాకు ఉందని అనుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఆగస్ట్ 27వ తారీఖున ఇప్పుడు మన గణేష్ ఉంటుంది. దానికి విధంగా 70 వినాయకుడిని పెడతాం. ఇక్కడ చాలా సెన్సేషన్ గా ఉంది. సో దానికి అన్ని ప్రారంభాలు వాళ్ళు ప్రారంభించారు. మంచి రోజు చూసి ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తాం. ఫ్యూచర్ లో ఇట్లాంటి చాలా చేయాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు మనందరం ఎదురు చూస్తున్న మన వినాయక చవితి మరొక 2 నెలల లోపే రావటం, దానికోసం ప్రతి సంవత్సరం డూండి గణేష్ సేవా సమితి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గతంలో 63 అడుగులు, ఇక్కడ 4 సంవత్సరాల నుంచి 72 అడుగులు వినాయకుడిని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని, ఏదైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని, అమరావతి తొందరగా డెవలప్ అవ్వాలని, అమరావతి కన్స్ట్రక్షన్ త్వరగా పూర్తవ్వాలనే ఆకాంక్షతో ఇక్కడ 72 అడుగుల ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడానికి వాళ్ళు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మా సుమన్ గారికి, మా వెంకట్ గారికి, అదేవిధంగా ఎంపీ గారు, ఇంకా మిగిలిన సభ్యులందరూ రావాల్సి ఉన్న సమయభావన తక్కువ అవడం వల్ల ఊరిలో లేకపోవడం వల్ల రాపోవడం జరిగింది. వాళ్ళకు కూడా మరి యథావిధిగా మనం రేపొద్దున పోస్టర్ లాంచ్ ఉంటుంది. మరి ఆ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ గా, ఎలా అయితే ఖైరతాబాద్ లో ఇంతకు ముందు బైఫర్కేషన్ ముందు అందరం కూడా వినాయక చవితి అంటే ఖైరతాబాద్ వెళ్లే వాళ్ళమో, ఇప్పుడు ఈ డూండి గణేష్ సేవా సమితి పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ఈ మట్టి వినాయకుడిని చూడటానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా జనం రావడం జరిగింది. అదే విధంగా మొన్న మనం చూసినట్టయితే వరదలు వచ్చినా కూడా సమితి సభ్యులందరం కూడా 4 అడుగుల లోతు నీళ్లున్నా కూడా హైట్ బ్రిడ్జ్ 5 అడుగుల వెడల్పు బ్రిడ్జ్ తో ఇక్కడ రెడీ చేసి జనాలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా పూజలు నిర్విఘ్నంగా కంప్లీట్ చేసి 21 రోజులు కార్యక్రమాలు చేశాం. అలాగే ఈ సంవత్సరం కూడా వాస్తంతా కూడా చూపించి జాగ్రత్తగా పూజా కార్యక్రమాలు, కళ్యాణోత్సవాలు, హోమాలు అన్ని కూడా నిర్వహిస్తూ హిందూ సాంప్రదాయబద్ధంగా అమరావతి ఏదైతే రాజధాని నిర్మాణం పటిష్టంగా జరగాలన్న ఒక ఉద్దేశంతో ఈ 72 అడుగుల ఎకో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వాళ్ళ భూమి పూజకు హాజరైన ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై గణేశ.